నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోరుకొండలోని పార్టీ కార్యాలయంలో అభిమానుల మధ్య భారీ కేక్ కటింగ్. మహా వ్యక్తిత్వం ఉన్న మగమహారాజు మన చిరంజీవి ఎమ్మెల్యే బత్తుల పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి 70వ జన్మదిన వేడుకల్లో భాగంగా రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కోరుకొండలోని క్యాంపు కార్యాలయంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి మరియు అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసి శ్రీ కొణిదెల చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో అక్రమంగా మొరం తరలింపుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆర్డీఓ కార్యాలయాన్ని చేరుకున్న రైతులు అక్రమంగా గుండుగుట్టల నుండి జేసీబీలతో మరియు ట్రాక్టర్లతో మొరం తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అలియాబాద్ చౌరస్తాలో గల ఓ ఫంక్షన్ హాల్లో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, జీనోమ్ వ్యాలీ సిఐ గురువయ్య, షామీర్పేట్ డిఐ రాజు, ఎస్ఐలు దశరథ్, శశివర్ధన్ రెడ్డి, తూముకుంట మున్సిపల్ డిఈ సునీత, 3 చింతలపల్లి మున్సిపల్ మేనేజర్ ఉషా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. భాగ్యనగర ఉత్సవ సమితి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. అంటే వీళ్ళు మాకు భాగ్యనగర ఉత్సవ సమితి టీం లాస్ట్ టైం కూడా మాకు షామీర్పేట్ లో చాలా హెల్ప్ చేసింది. 2 రోజులు అయితే మొత్తం మాట్లాడుతున్నారు. 2 రోజులు మొత్తం మాట్లాడంటే మార్నింగ్ వరకు పెద్ద గణేష్ వచ్చారు. పెద్ద గణేష్ రావడము మన టీం వారు పాట అవసరం లేదు. ఏదో దేవుని దగ్గర దేవుని పాటలు పెట్టండి, పేకాట ఆడకుండా చూడండి. ఎస్పెషల్గా ఇది ఇంపార్టెంట్. మందు దాయి కూడా టెంపుల్ లోపలికి వస్తారు, అంటే మండపం లోపలికి. ఇటువంటి రానియకుండా చూడడం నిర్వాహకులు అనేది మీదే బాధ్యత. అంటే మన దేవుడు అలియాబాద్ వచ్చే వినాయకుడు ట్రాఫిక్ అంతా ట్రాఫిక్ కొంచెం క్లియర్ అవుతుంది. నాకు ఇంకోటి ఏంటంటే పత్తి గుడ్డ క్లియర్ పెట్టడం ద్వారా ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి వేరే సైడ్ చేసే వినాయకుడు ఎవరు అన్ని వర్షాలు కురిసి అన్ని కాలువలన్నీ పోతున్నాయి కాబట్టి చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. దాంట్లో నిమజ్జనం చేస్తే ఈ రోడ్డుకి వచ్చే వినాయకులన్నీ ట్రాఫిక్ అంతా మన ఊళ్ళోనే క్లియర్ అయిపోతుంది. కాబట్టి బాధ్యత ఉంది మన మీద. మనము ఆ వినాయకుడు దగ్గరకు వచ్చే వరకు మనకు తెలుస్తుంది. వైర్లు ఏమైనా తాకేతి ఉంటే మనం ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్తే హాఫ్ అన్ అవర్ 1 అవర్ కరెంట్ అయినా బంద్ పెడతారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశీపేట గ్రామంలో మానసాదేవి దేవాలయం శ్రావణ శుక్రవారం కనుక అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వరంగల్ సిపి ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ శుక్రవారం స్టేషన్ పరిధిలోని గణపతి ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గణపతి మండప నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పోలీసుల అనుమతి పొందాలని సూచించారు. ఉత్సవాల సమయంలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మండపాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఎవరైతే కొంచెం రెంట్ వేసిన కెమెరాలు పెడతారో అట్లీస్ట్ ఒక కెమెరా
మనం 2 అనుకుంటాం, ఒక కెమెరా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టి దానికి ఏం చేస్తారంటే కెమెరా పెట్టి ఎన్విఆర్ పెట్టారు, మన మొబైల్కే ఇస్తారు. యాప్ ఉంటుంది, మొబైల్కే ఇస్తారు, మీ మొబైల్కే ఇస్తారు. పెట్టుకుంటే మనకి జస్ట్ ఆ కెమెరాకు 2000 ఖర్చు వస్తాయి. అసలు కొంటేనే 2000 అవుతుంది. ఒక కెమెరా కొంటే 2000 అవుతుంది. దాన్ని వాడు ఏం చేస్తారు, కన్సాలిడేట్ ఆర్గనైజ్ చేసి మీకు మొబైల్కి వచ్చినట్టు చేస్తారు. సో 2000 మనం రెంట్ పెడితే 10 డేస్కి కెమెరా పెట్టుకోవచ్చు. ఆ కెమెరా మాత్రం డెఫినెట్లీ ఈసారి ప్లాన్ చేయండి. మ్యాక్సిమం మన దగ్గర ఒక 100-150 మండపాలు ఉంటాయి. 100 కెమెరా 100 అన్నా మనం పెట్టించుకునే ప్రయత్నం చేద్దామా? రైట్. థర్డ్ వన్ డీజే. అంతా బాగానే ఉంటుంది. రెండు విషయాలు. ఫస్ట్ డీజే పెట్టి రాత్రి 9-9:30 పూజ అయిపోయాక ఇక మళ్ళీ మన పాటలు వేస్తారు. అట్లా వేస్తారా? వేయద్దు. ఎందుకంటే మనం వినాయక చవితి ఉత్సవాలు ఉన్నందున చిన్న చింతకుంట పిఎస్లో వినాయక మండపాల కమిటీ మీటింగ్ గురువారం ఎస్ఐ రామ్లాల్, తహసీల్దార్ ఎల్లప్ప ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అని, విద్యుత్ సరఫరాపై జాగ్రత్తలు తీసుకోవాలని, వేరే వారికి ఇబ్బందికరంగా మండపాలను నిర్మించరాదని, రాత్రి సమయాల్లో డీజే బాక్సులు ఏర్పాటు చేసుకోరాదని తెలియజేశారు. ప్రతి ఒక్క గ్రామంలో పోలీస్ శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వారు పలు సూచనలు చేశారు. మా పోలీస్ శాఖ నుంచి 24 గంటలు మీ అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీరు ఎట్లా అయితే దాన్ని ముందుకు తీసుకుపోతారో మీకు రెండంతులుగా మేము మీ వెంటనే ఉండి మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ చవితి జరుపుకోవడానికి మనకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఇక్కడ విలేజ్ వైజ్ ఏ ప్లేస్లో వస్తుందో అక్కడ మాత్రం కరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, ఇక్కడ ప్రమాదం వచ్చే ఉంటుంది. దానివల్ల పూజలు కూడా చేసే వాళ్ళు వస్తుంటారు, పూజ చేస్తుంటారు. ఆ 9 రోజులు ఏదైతే ఉంటుందో డే బై డే ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకే రెస్పాన్సిబుల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వహించి ఈ వినాయక చవితిని మంచిగా జరుపుకోవాలని దేవుని ప్రార్థిస్తూ మీ యొక్క నమస్కారం. హైకోర్టు ఆదేశాలు కానీ ప్రభుత్వ నిబంధనలకు నిబంధనలకు అందరూ అతిథులుగా ఉండి పాటించాలా. హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు. ముప్కాల్ మండల కేంద్రానికి మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రి 20 నెలలు దాటినా భవన నిర్మాణానికి నోచుకోకపోవడంతో అట్టి ఆసుపత్రిని తొందరగా నిర్మించేలా చొరవ చూపాలని కోరుతూ శుక్రవారం రోజు బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ అధ్యక్షులు గడ్డం సంతోష్, యూత్ అధ్యక్షులు జావేద్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు ముప్పాల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి మండలంకు మంజూరైన ప్రభుత్వ ఆసుపత్రి 20 నెలలు గడుస్తున్నా ఇంకా పనులు ప్రారంభించడం లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది, ఇంకా పనులు జాప్యం జరుగుతుంది పని మొదలు పెట్టడంలో. దాని గురించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, మండల ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రి కట్టి త్వరలోనే కడతామని హామీ ఇచ్చారు. భారత్ మాతాకి జై. అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం వినాయక చవితి సంబరాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు సంబంధించి ఈసారి ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి తెలిపారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను రాజవొమ్మంగి ఎస్ఐ గారిని. వినాయక చవితి సంబంధించి అందరూ కూడా ప్రభుత్వం ఆదేశించిన సూచనలు మరియు నియమాలు ఖచ్చితంగా పాటించాలండి. దీంట్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ప్రకారం అందరూ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ, ఆ కమిటీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా. దాన్ని మేము ఇక్కడికి వస్తే సబ్మిట్ చేసిన తర్వాత మేము అప్రూవల్ ఇస్తాం. దాని ప్రకారం అది ఓకే అవుతుంది. మీరు గణేష్ పండల్స్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూచించిన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో భాగంగా విద్యుత్ తీగలకి తగిలేలాగా పెద్ద పెద్ద పండల్స్ వేయకూడదు. దానికి సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల ప్రమాదం జరిగి పండగ కంటే ముందు ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కావున పెండల్స్ అనేది
సగం మోతాదు ఎత్తులోనే ఉంచాలి. అది గవర్నమెంట్ సూచించిన ఎత్తులోనే ఉంచాలి. నెక్స్ట్ ఉత్సవ కమిటీ సభ్యులు ఖచ్చితంగా నైట్ అక్కడ ఎన్ని రోజులు అక్కడ పండుగ చేసుకుంటే అన్ని రోజులు కూడా నైట్ అక్కడ ఖచ్చితంగా స్టే చేయాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండల ఆటో డ్రైవర్స్ ఆందోళన. ఫ్రీ బస్ పెట్టి మా పొట్ట కొట్టారు. అందుకు కారణంగా మా ఆటో డ్రైవర్స్కి కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలి అని కూటమి ప్రభుత్వానికి ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్సును తీసుకొచ్చింది కాబట్టి ఆటో కార్మికులకు చాలా ఇబ్బంది పడినట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి మీకున్న ఇబ్బందులు ఏంటో మీరు తెలియజేస్తారా? మాకు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం. తర్వాత మాకు ఈ ఆడోళ్ళ వల్లే మా దగ్గర సర్వీస్ ఉంటుంది, అది కూడా లేకుండా పోయింది. దీంతో మేము చాలా ట్రగుల్ పొందుతున్నాం. దీన్ని కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. తర్వాత నేను మాట్లాడు అక్కడ ఆఫీస్ మళ్ళీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులందరూ కూడా మా ఆటో కార్మికులకు అంత తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుందాం తండ్రి. ఏంటంటే మా ఆటో కార్మికులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆగస్టు 15 నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ప్రతి నెల 10 నుంచి 15,000 ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు రోజుకి 100 రూపాయలు కూడా మేము ఈ ఆటోల వల్ల మేము సంపాదించలేకపోతున్నాం. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లి పంచాయతీ ఇసుకపట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు. బోర్లు ఎన్ని ఉన్నా త్రాగునీటి బోరు ఒక్కటే కావడంతో గిరిజనులు బోరు దగ్గర పడికాపులు కాస్తున్నారు. అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్లినా నీటి కష్టాలు తీరలేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా కష్టాలు తీరుస్తారని ఆదివాసీ మహిళలు ఆశిస్తున్నారు. నమస్తే అండి, మాది రంపచోడవరం మండలంలోని ఇసుకపట్ల గ్రామము, వాడపల్లి పంచాయతీకి చెందినటువంటి ఇసుకపట్ల గ్రామము. మా గ్రామంలోని చాలా వరకు నీటి బోర్లు ఉన్నాయి, చేతి బోర్లు. అయితే ఆ చేతి బోర్ల దగ్గర మంచినీరు అనేది త్రాగటానికి పని చేయకుండా కలుషితమైనటువంటి నీరు వస్తూ ఉంది. పొద్దున్న తీసిన నీరు అరగంట చూసిన తర్వాత చాలా ఎరుపు రంగు మారి పసుపు రంగుగా మారి త్రాగడానికి వీలు లేకుండా ఉన్నది. ఇలాంటి నీరు తాగి చాలామంది మలేరియా, డయేరియా లాంటి వ్యాధులతో చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే దీనికోసం మా మంచినీటి సమస్య పరిష్కరించాలని ఐటీడీ పిఓ దగ్గరకు, అలాగే మండల అధికారుల దగ్గరకు చాలాసార్లు అధికారులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయినా కానీ ఏ ఒక్క అధికారి కూడా మా యొక్క మంచినీటి సమస్యని గత 10 ఏళ్ల నుంచి అసలు పరిష్కరించటం లేదు. అయితే ఇక్కడ ఈ మహిళలందరూ కూడా మంచినీరు కోసం చాలా ఇబ్బందులు పడుతూ అవస్థలు పడుతూ వాళ్ళ మంచినీటి సమస్యని నీళ్లు పట్టుకెళ్ళడానికి కోసం క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో MGNREES నిధులు సుమారు 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని శుక్రవారం రోజున సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కొత్తపల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్లతో కలిసి గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
అల్లూరి జిల్లా రాంపచోడవరం డివిజన్ గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని 5 పంచాయతీలలో 59 గిరిజన గ్రామస్తుల ఆందోళన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు వినూత్న రీతిలో టేకు ఆకుపై గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని తమ బాధలను అక్షరాలుగా మలిచి ఉత్తరంగా తమ విజ్ఞప్తిని పంపించిన గిరిజనులు. ఉత్తరాలు రాయడానికి అవకాశం లేకపోవడంతో టేకు ఆకులు ఉత్తరాలుగా మలుచుకొని గుర్తేడుని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పంపిన గిరిజనులు. రామవరం మండల కేంద్రానికి వెళ్లాలంటే 250 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని, గుర్తేడు మండలం కేంద్రంగా చేస్తే దగ్గరలో ఉన్న పాతకోట, గుర్తేడు, కానివాడ, ధారాగడ్డ, బొడ్డగండి పంచాయతీలకు ఇప్పుడు తరం యువతకు మంచి జరుగుతుందని గిరిజనుల డిమాండ్. ఫ్లెక్సీ పక్కనయ్యా, కొంచెం దూరంగా నింపండి, జనాలు ఎక్కువ కనిపించాలి మనకి. దూరంగా నింపండి. అది పెట్టిందా? ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో ఈరోజు మల్లు భట్టి విక్రమార్క గోడ గడియారాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు శ్రీలం శ్రీను, గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆవుల ఆపిరెడ్డి, మాజీ సర్పంచ్ ఆవుల రమా లక్ష్మారెడ్డి, మాజీ అధ్యక్షులు మరికంటి వెంకటేశ్వర్లు, భూఖ్యా ధర్మానాయక్, గుండు వెంకటేశ్వర్లు, బెందు లక్ష్మణ్, కాందుల మధు పాల్గొనడం జరిగింది.